ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత అందజేశారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మంత్రి వీర జవాన్ మురళీ నాయక్ సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించారు. అనంతరం 50 లక్షల రూపాయల చెక్కు, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను వీర జవాన్ తల్లిదండ్రులకు అందజేశారు. అంతేకాకుండా గ్రామంలో 14 లక్షల రూపాయలతో మురళీ నాయక్ సమాధి, అక్కడికి వెళ్లేందుకు 16 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. మరి ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మన వీర జవాన్ మురళీ నాయక్ గారి విషయం మనందరికీ తెలుసు. మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం. ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్కు అందజేశాం. 5 ఎకరాల పొలము, 6 సెంట్లు స్థలము గోరంట్ల లేఅవుట్ లో అందజేశాం. అదేవిధంగా మరి వారు తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు. అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో విగ్రహం పెట్టాలనుకుంటాం, దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం. ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి.